ఇక పోలీసులు పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. నాంపల్లి కోర్టు పరిధిలో 2 నెలలు 144 సెక్షన్ విధించడంపై ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కక్ష కట్టి ఇలాంటి చర్యలు చేపడుతున్నారని అంబటి ఆరోపించారు. పోలీసులు పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని అరెస్టు చేసి ఒక రామ్మోహన్ అనే సేవాదళకు చెందినటువంటి కార్యకర్తని ఇంట్లో ఉంటే తీసుకువెళ్లి ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఆయన్ని బలవంతంగా గదిలో కూర్చోబెట్టి ఆయన్ని మ్యాన్ హ్యాండిల్ చేసి ఆయన చేత కెమెరా ముందు రికార్డు చేయించి అవన్నీ కూడా మీ అందరికీ చూపించడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పోలీసు వారు యూట్యూబ్ లో పెట్టి అది యూట్యూబ్ లో పెట్టామని అందరికీ కూడా మెసేజ్లు ఇస్తున్నారు. అంటే ఇంత కసరత్తు చేస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు హింసాకాండను చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది రుజువు చేయాలని తాపత్రయపడుతున్నారు ఒక అవాస్తవాన్ని. విచిత్రం ఏమిటంటే నాంపల్లి కోర్టు దగ్గర 144 సెక్షన్ ఒకరోజు కాదు 2 నెలల పాటు విధించారట. నేను ఒకటే అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా నిషిద్ధ సంస్థ, ఏదైనా పరిష్కరణకు గురి అయినటువంటి రాజకీయ పార్టీనా? అన్ని పార్టీల్లాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి పార్టీ, దినదిన ప్రవర్తమానంగా పెరుగుతున్నటువంటి పార్టీ, ఓటమి ఎరుగకుండా ప్రజల్లో ఎంతో పలుకుబడిని సాధించినటువంటి రాజకీయ పార్టీని ఒక నిషిద్ధ సంస్థలాగా ఇవాళ మీరు ప్రకటించుకోకుండానే అలాంటి చర్యలు చేపట్టడం ఏమంత సమంజసమో పోలీసు అధికారులు, పోలీసు వారు భావించాలని మనవి చేస్తున్నా. రాష్ట్రంలో ఏదో జరగబోతుందన్నట్లు ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా అన్నారు. అనవసరంగా 144 సెక్షన్ పెట్టి అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అదుపులోకి తీసుకుని పోలీసులు వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పెద్దల వేధింపులను రాష్ట్రమంతా గమనిస్తోందని, వారికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని రోజా హెచ్చరించారు. ఈ రోజు టీవీలో భయానకమైన ఒక టెన్షన్ ని సృష్టిస్తున్నారు. ఏదో జరగబోతుంది, ఏదో చేసేస్తున్నారు, ఇదైపోతుంది అదైపోతుంది అనగానే ఎంతమంది చనిపోతున్నారో ఈ రోజు టీవీలో మీరు చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరగబోతుంది అన్న టెన్షన్ లో హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ మళ్లీ తలపిస్తుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కనిపించకుండా పోతే ప్రతి కుటుంబం తల్లడిల్లిపోయింది. ఆ 3 రోజులు ఏ విధంగా అయితే టీవీలకు ప్రజలు అతుక్కుపోయారో ఈ 3 రోజులు కూడా అదే విధంగా ఆందోళనతో అతుక్కుపోయారు. ఏం జరుగుతుంది అని కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా కన్నీరు మున్నీరుగా ప్రజలు ఎలా ఏడ్చారో మనం కళ్ళారా చూసాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు చెంచులంతా కూడా పరిగెత్తి ఆయన కోసం ఎలా వెతికారో చూసాం. కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని పొట్టన పెట్టుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఇబ్బంది తీసుకొస్తుందేమో అన్న భయాందోళన ప్రజల్లో ఉన్నాయి. ఆ భయాన్ని అనుభవిస్తున్నారు, ఆందోళన పడుతున్నారు ఏం జరగబోతుందో అని. కానీ వీళ్ళు ఇలాగే ఇంకొక తప్పు మీద తప్పు చేస్తే మాత్రం ప్రజలు తిరగబడే రోజు దగ్గరలో ఉందని కూడా హెచ్చరిస్తున్నాం.